ఇప్పుడు ఈ వయసులో ఇంత కష్టపడ్డం అవసరమా? నాకు ఇప్పుడు ఏం కష్టం లేదు, గవర్నమెంట్ ఉంచుకుంటుంది. నీకు నాకంటే కష్టం అనేది ఏం లేదమ్మా. ఏం లేదా? కష్టం ఏం లేదా? సులోచన గారు ఇప్పుడు మేము 10 మంది వస్తాం, మీరు వండి పెట్టాలి, ఈజీ వండి పెట్టాలి. అంతే, అంత ఓపిక ఉంది. ఇంత రిస్క్ చేస్తారు తెలుసా? కట్టెల పొయ్యి మీదనే వంట చేసుకుంటావు ఇప్పటికి. ఇంకా కట్టెలు తీసేసిన కుంపటి మీద పోయలేదేంటి? వేసుకోవాలి, సిమెంట్ లేదు అంతా వేసుకోవాలి. సిమెంట్ ఇసుక మన దగ్గర నుంచి తెచ్చుకొని వేసుకో. దాని మీద ఎట్లా వంతాం? బొగ్గులు పెట్టి వంతారా? కాదు, ఉన్న పొయ్యి ఉంది. ఆ పొయ్యి కాదు, పొయ్యి ఈ అమ్మాయి వాడుకుంటుందని సిమెంట్ ఇట్లా చుట్టూ కట్టి కట్టెలు పెట్టుకో. అదే మరి నేను ఎన్ని రోజులు ఉంటే ఫోన్ చేస్తుందా మీ అమ్మాయి రోజు? రోజు అయ్యో పొద్దున్న తిన్నావా, ఏం తిన్నావా, ఏం చేసుకున్నావు అని అడుగుతూ ఉంటాం. మా వాళ్ళు కూడా అడుగుతుంటారు, అమ్మ పోతుంటారు. తెచ్చుకున్నా నాకేం చింతలేదు. నైట్ ఒకదాని ఏం భయం అనిపించదు? ఏమనిపించదు. మా అమ్మ నాన్న ఉన్నారు, మీ అమ్మ నాన్న ఉన్నారా? అగో చనిపోయారుగా. మీ ఫోటోలు ఒక నిమిషం అంటే చెప్పు మళ్ళా. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు మరి? చనిపోయింది. చనిపోయారు. గోడకున్న ఫోటోలు చూసుకొని మీ అమ్మ నాన్న ఉన్నారని చెప్తున్నావా? అంతే కదా. అవును, అంతకన్నా మంచిది ఏముంది చెప్పు. అందుకే నీకు ఏం భయం అనిపించదు? భయం అనిపించదు. ఏ కప్పలు ఏవి రావు ఇంట్లోకి. అవును, అంత కాలం ఉన్నా కూడా రావు. అంత పెద్ద మోరి మీద ఈ ఒక్క ఇల్లు ఉంది, కప్పలు కూడా రావు. పావులు రావాలి. కప్ప కప్ప రాదు. నాన్న పూజ చేసామని మా నాన్న శాస్త్రీయ అంటే బాగా జాతకం గీతకం అన్నీ చెప్తాడు. అన్ని అందుకని నాకు ఏ చింత లేదు. అందుకే మీ అమ్మ నాన్న ఉన్నారు కాబట్టి నీకు ధైర్యంగా నేను నమ్మకం పండుకొని నేటిగా చేత కాలేదంటే కనపడినట్టే పోయి తాను చల్లని మొహం కడికి రాపమంటారు. కూడా మబ్బు పోతుంది. లేపుతారా మీ అమ్మ నాన్న? అది లేపినట్టే అనిపిస్తుంది నీకు అట్లా? నమ్మరు కొంతమంది. అవునవును, అది నమ్మరు. అదే అదే నమ్మకం అనేది ఎంత దూరమో రాని. అవును, నమ్మకం లేని చోట ఎవరు ఉండలేరు. అదే అదే అదే. నమ్మకం అనేది ప్రధానం. ముందు రేపు అనేదానికి రేపు చూద్దాం ఆశ పెడతారు. నమ్మకం అనేది ఎంత దూరం పో, అవును, అందుకే నమ్మకం చేస్తుందని ఒక భరోసా ఉంటుంది.